ఉగ్ర కదలికలపై భారత ఆర్మీ అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టి ముమ్మర తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అనంతనాగ్ జిల్లాలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. వాహనాలు, అనుమానిత వ్యక్తులను చెక్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం అనంతనాగ్ జిల్లాలో ఉన్నాం. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పుల్వామా, అనంతనాగ్ ఇవన్నీ కూడా ఉగ్రవాదుల ఎఫెక్టెడ్ ఏరియాలు. దాంట్లో వన్ ఆఫ్ ద ఉగ్రవాదుల ఎఫెక్టెడ్ ఏరియాలో ఒకటైనది అనంతనాగ్. ప్రజెంట్ మనం అనంతనాగ్లో ఉన్నాం. మనం చూస్తున్నాం భద్రతా పరంగా కూడా ఇక్కడ భద్రతా బలగాలు పహారా కాస్తున్నారు. దానికి సంబంధించిన వారి చెక్ పోస్ట్ చూస్తున్నాం. మొత్తం ఎంత ముళ్ళ కంచెలతో ఆర్మీ సైనికులు కాపలా కాసే, భద్రతా గస్తీ కాసే ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకుని వారంతా కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే ఉన్నాయో ఇటు నుంచి ఎవరైనా తొందరపాట్లు ఎవరైనా అటువైపు వెళ్ళాలంటే కనుక ఇటు నుంచి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ మెయిన్ దగ్గర నుంచి వెళ్ళాలన్నా అక్కడ గస్తీ ఉంటుంది. ఏమైనా దాడులు చేయాలన్నా కానీ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల తాకిడి అనేది ఎఫెక్టెడ్ ఏరియాగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. సిఆర్పిఎఫ్ బలగాలు, మరోవైపు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బలగాలు కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చెక్ పోస్ట్ చూస్తూ ఉన్నాం మనం. ఈ చెక్ పోస్ట్ నుంచి ఇటువైపు భద్రతా బలగాలు, ఇక్కడ కూడా భద్రతా బలగాలు మనం ఈ ఏదైతే బైసరన్ వ్యాలీ ఘటన జరిగిన తర్వాత బలగాలు కూడా భారీగా మోహరించాయి. మోహరించిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిఆర్పిఎఫ్ చెక్ పోస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే చెక్ పోస్ట్ ఉందో ఇక్కడ నుంచి ఇటువైపు సిఆర్పిఎఫ్ జవాన్ ఉంటారు. బయటను ఎవరు వస్తున్నారో వాళ్ళందరూ కూడా పసిగట్టి ఏమైనా దాడికి తెగబడితే మాత్రం తిరిగి దాడి చేసే విధంగా కూడా వారు సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తం రోడ్లకు ఇరువైపులా అన్ని వైపులా కూడా ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశారు. ఇది ఒక స్కూల్. ఏదైతే అనంతనాగ్కు సంబంధించి ఎడ్యుకేషన్ ఆఫీస్ ఆఫ్ ద జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఇది భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా, అంటే ఏదో ఒక ముసుగులో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఏదైతే మనం చూస్తున్నాం భద్రతకు పరంగా చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ సెక్యూరిటీ అంతా కూడా మనం చూస్తున్నాం. గన్లు AK-47 గన్లు ధరించి ఇక్కడ వచ్చిన వారిని అడ్డుకునే విధంగా కూడా సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ బలగాలు ఇక్కడ మోహరించి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా రోడ్డు వైపులా కంచెను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బలగాలను ఏర్పాటు చేసి ఇక్కడ చెక్కింగ్ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చెక్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అనుమానిత వెహికల్ను ఇక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ కొంచెం అనుమానం ఉన్నా అటువంటి వాహనాలను తనిఖీలు చేసి ఇక్కడ నుంచి విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మొత్తం బాడీ అంతా తడిమి మరి చెక్ చేసి వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఈవెన్ కవర్ కానీ చిన్న చిన్న సంచులు కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే వారికి సంబంధించిన వస్తువును కంప్లీట్గా చెక్ చేసి వారిని వదిలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తూ బ్యాగులు కానీ మోటార్కి సంబంధించిన ఏదైతే సామాను ఉందో దానికి సంబంధించి కూడా అన్ని చెక్ చేసిన తర్వాత వారిని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఎక్కడికక్కడ అనంతనాగే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ చెక్కింగ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఏదైతే బైసరన్ వ్యాలీలో సైనిక దుస్తుల్లో వచ్చి ఏ విధంగా అయితే దాడి చేశారో అలాగే వివిధ రూపాల్లో ఉగ్రవాదులు తిరుగుతున్నారనే అనుమానం నేపథ్యంలోనూ ప్రతి ఒక్క చోట తనిఖీలు నిర్వహిస్తూ గస్తీ కాస్తూ ఇక్కడ నుంచి వారందరినీ కూడా విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. जी बोले आप कहाँ से हैं? अभी ये पूरा इंक्वायरी चल रहा है, पूरा सौदा कर रहा है पूरा. आप क्या बोलना चाहते हैं इसके बारे में? मैं क्या बोलना चाहता हूँ, बस मैं ज़मींदारी से आके उधर जाना है फंड ऑफिस बस. ये पहलगाम में अटैक हुआ उसके वजह से पूरा आर्मी हमें अफसोस है इसका. बस कश्मीर के लिए बुरी बात है, इंसानियत के लिए. తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హెల్మెట్లు ధరించిన హెల్మెట్ తీపిస్తున్నారు. మరోవైపు దీంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని వస్తువులను మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వస్తువులు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడికక్కడ ఉగ్రదాడులు అనేవి ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంటు ఈ తనిఖీలు అనేవి ఎక్కువగా చేస్తున్నామనేది కూడా భద్రతా బలగాలు చెప్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు
హెల్మెట్లు ధరించినా కానీ మాస్కులు ధరించినా కానీ ఎటువంటి బ్యాగ్ అనుమానిత బ్యాగ్ ఉన్నా ఆ బ్యాగ్లన్నీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క వాహనాన్ని కూడా విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్క బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ లోపల ఏముంది ఏంటి బ్యాగ్ లోపల అనుమానంగా ఉందా అటువంటి వాటిని మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఈ ఉగ్రవాదుల దాడిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క చోటగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు అనంతనాగ్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, అనంతనాగ్ చెక్ పోస్ట్.